రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖుల వ్యక్తిగత జీవితాల్లోకి దూరి జ్యోతిష్యం పేరుతో డబ్బా కొట్టుకునే వేణుస్వామి ఆట కట్టించాలంటూ ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా నిశ్చితార్థంతో కొత్త జీవితాన్ని ప్రారంభించాలనుకున్న నాగచైతన్య, శోభితా ధూళిపాళ్ల జాతకాలను విశ్లేషణ చేస్తూ చేసిన వీడియో పెను దుమారం లేపింది. వేణుస్వామిపై చర్యలు తీసుకోవాలని తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్, తెలుగు ఫిల్మ్ డిజిటల్ మీడియా అసోసియేషన్ సభ్యులు తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ కార్యాలయంలో చైర్పర్సన్ నేరెళ్ల శారదకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ, గతంలో సినిమా రిలీజులపై, రాజకీయ ఫలితాలపై ఇలాంటి వ్యాఖ్యలే చేసి అబాసు పాలైనా బుద్ధి రాలేదని, ఎదుటివారి అనుమతి లేకుండా జ్యోతిష్యం చెప్పకూడదనే జ్ఞానం కూడా లేని వేణుస్వామి లాంటి వాళ్ల ఆట కట్టించాలని ఫిర్యాదు చేశారు. ఇంకా పెళ్లే కాలేదు, అప్పుడే విడిపోతారని నాగచైతన్య, శోభితాల ఫేట్ ను డిసైడ్ చేయడానికి ఈ దొంగస్వామి ఎవరని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై స్పందించిన నేరెళ్ల శారద, వేణుస్వామిని పిలిపించి వివరణ అడుగుతామని, ఆయనపై టెలికాస్ట్ చేసిన యూట్యూబ్ ఛానల్స్ పైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ, ప్రధాన కార్యదర్శి వైజే రాంబాబు, కోశాధికారి సురేంద్రకుమార్ నాయుడు, ప్రసాదం రఘు, లక్ష్మి, తెలుగు ఫిల్మ్ డిజిటల్ మీడియా అసోసియేషన్ అధ్యక్షురాలు వనం ప్రేమమాలిని, హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షులు వనజ తదితరులు పాల్గొన్నారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.